తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధుల్లాగా నా మొబైల్లో తవ్వుతుంటే దొరికిన కాళ్ళు తలకాయరా ఇవి. అప్పుడు ఎప్పుడో చేసిన కాళ్ళు తలకాయ కర్రీ వండుతూ వీడియో తీసినా కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయినా. మీలో ఎంతమందికి కాళ్ళు తలకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్ లో చెప్పండిరా. అలాగే కాళ్ళు తలకాయ కర్రీలో చాలా మంది చింతపండు రసం వేసుకుంటారంట. మీరు వేసుకుంటారా మరి? నేనైతే కాళ్ళు తలకాయ కర్రీలో చింతపండు రసం వేసి ఇప్పటి వరకు వండలేదురా. ఇంకా ముందు వండితే మాత్రం టేస్ట్ ఎట్లా ఉంది అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా. ఏందో ఏమో పెళ్లికి ముందు మాత్రం చికెన్ ఎగ్స్ తప్ప నాన్ వెజ్ లో ఇంకేమీ తినేదాన్ని కాదురా. అలాంటి నేను ఇప్పుడు మాత్రం మేక తలకాయ దగ్గర నుంచి మా ఆయన బ్రెయిన్ వరకు వదలకుండా తింటున్నా. అలాంటి వాళ్ళు మీలో కూడా ఉన్నారా? అదేరా పెళ్లికి ముందు వరకు నచ్చనివి పెళ్లి తర్వాత అలవాటు చేసుకున్నవి ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఇంకా కర్రీ విషయానికి వస్తే మా ఇంట్లో మసాలాలకి చాలా దూరంగా ఉంటాడు మా ఆయన. అందుకని చెప్పేసి నేను ఏ కర్రీ వండినా సరే పచ్చి ధనియాల పౌడర్ ఎక్కువగా వేసుకుంటా. కొద్దిగా కొత్తిమీర పిచ్చి కూడా ఉందిరా మనకి. మసాలాలు ఎక్కువగా వేయట్లేము కాబట్టి కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటా. కొత్తిమీర ఎక్కువగా వేస్తే ఆ కర్రీ నాకు భలే నచ్చుతుందిరా. లేకపోతే మాత్రం అప్పటికప్పుడు తీసుకురమ్మని ఫోర్స్ అయితే చేయను. మీరు మాత్రం ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి రా. థ్యాంక్ యూ.